చదువుకొని మేము ఆంధ్ర సైడ్ ట్రాన్స్ఫర్ చేశాం. ఆ ట్రాన్స్ఫర్ నుంచి అంతే అవి ఆంధ్రాలోనే రాజమండ్రి ఏంటి, ఏలూరు ఏంటి, నెల్లూరు ఇలా అన్ని ఊర్లు ఆంధ్రాలో తీయం మొత్తం వచ్చేసినప్పుడు. అప్పుడు ఏంటంటే 3 years కంటే ఒక ఊర్లో ఉంచేవాళ్ళు కదా ఆఫీస్ అని. ట్రాన్స్ఫర్ చేయాల్సింది 2 సంవత్సరాలకి వెళ్తుండేవాళ్ళు. అప్పుడే నేను చదువుతుంది ఏలూరు, రాజమండ్రి, కాకినాడ ఇంటర్మీడియట్ బాగా కష్టపడ్డారు ఆంధ్రప్రదేశ్. ఆయన బలే అయిపోయారు పొలిస్లో. ఆ తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ సరేసరి అప్పుడు వార్ టైంలో కూడా మేము అక్కడే ఉండేవాళ్ళం ఏలూరులో కూడా. ఆ పాపం అప్పుడు కొంచెం అందరు సొమ్ములు ఇచ్చిన వాళ్ళు ఇచ్చేవాళ్ళు, మతస్థురాలు కూడా ఇచ్చారు పార్టీ కాదు. ఇప్పుడు ఇట్లాగా మనుషులను దోచేసుకుని డబ్బులు చేసుకోలేదు. రోజులు వాళ్ళ సొంత డబ్బులు పాపం దానం చేసి ఆడవాళ్ళు మగవాళ్ళు దెబ్బలు తిని చేస్తారు. ఇప్పుడు రాజకీయాలు అప్పుడు రాజకీయాలు ఏం చెప్తావో. ఇప్పుడు రాజకీయాలంటే స్వార్థం. ఏం చెప్తున్నారు దేవుడు చేశాను స్వార్థం. అప్పుడు మేము ఉన్నదాంతో సంతోషించేవాళ్ళం బాబు. ఇది లేదని లేకపోయినా చదువుకుపోయే వాళ్ళం కానీ అది కావాలి ఇది కావాలని మాకు ఆశలు మీరేవి కావు. పెద్దవాళ్ళం ఉంటే గౌరవం ఉండేది, కష్టపడేవాళ్ళం. అది ఇప్పుడు రెండే మారిపోయింది. ఆ తర్వాత మ్యారేజ్ అయింది మా వారికి ఒరిస్సా సర్వీస్. ఆ ఒరిస్సాకి ఒరిస్సా బ్యాక్వర్డ్ స్టేట్. ఎక్కడెక్కడో పల్లెటూరులో కూడా ఉండేవాళ్ళు. లేదండి నేను మా ఆయన అందరూ అంటే లాగోస్లో ఉంటుంది. ఎంఫిల్ చేసింది సైకాలజీలో. ఇక్కడ పైన ఏమో ఎంఏ చేసింది సైకాలజీలో. నేను బిఎస్సీ హోమ్ సైన్స్ చేస్తుంది. ఇప్పుడేమో ఈ మధ్య వాళ్ళ అమ్మాయి ఇంటర్మీడియట్ చదివి అయిపోయిన తర్వాత బెంగళూరులో ఎంబీబీఎస్లో జాయిన్ అయింది. మనవరాలు ఇంకో మనవరాలు పెళ్ళి అయిపోయి అమెరికాలో ఉంది. అక్కడ సెటిల్ అయిపోయి కాదండి. కానీ నాకు ఈ పాలన మీద పూర్వం ఉండి ఆ క్రేజ్ ఇప్పుడు లేదు. ఎందుకంటే అది కూడా అక్కడ కూడా ఉద్యోగాలు స్టేట్ సిటీ వచ్చేసింది. ఉద్యోగాలు వెళ్ళినా అమెరికా చాలా బాగుంటుంది చాలా కనేవాళ్ళం. అమెరికా వెళ్ళాలి. ఇప్పుడు ఏం ఒక్కర్లేదు, అన్ని చోట్ల ఒక్కలాగే ఉంది. ప్రపంచం అంతా ఒక్కలాగే ఉంది. అవి తెలివితేటలు ఎలా పుడుతున్నాయో దుర్దశలో అలాగే వస్తున్నాయి. చీఫ్ మినిస్టర్ అయ్యి ఉండి అలా చచ్చిపోవడం ఉండి అదే తెలియలేదు. మనం సామాన్య జనం ఇంకా ఆయన కంటే బాగున్నాం అనిపిస్తుంది. వాళ్ళకున్న పాలిటిక్స్, వాళ్ళకున్న బాధలు వాళ్ళకి పైకి చెప్పుకోలేరు. నడుస్తూ ఉంటారు. ప్రజలే వాళ్ళకి ఆధారం. ఓట్లు వేసేది ప్రజలు, నిలబెట్టేది ప్రజలే, దించేసేది ప్రజలే. సరే పిల్లలు తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోవట్లేదు. కొంతమంది ఏమంటారంటే ఆ టైంలో తల్లిదండ్రులు పిల్లల్ని సరిగ్గా చూసుకోవడం వల్ల సేమ్ ఎఫెక్ట్ పడుతుందేమో అంటారు కదా. నేను ఇప్పుడు పిల్లల్ని బాగా చూసుకుంటే అంటారని అది అనుకుంటారు మీరు అనుకుంటారు. ఇప్పుడు తల్లిదండ్రులు చేస్తే ఆ బాధ్యత తప్పకుండా వాళ్ళు అనుభవిస్తారు. అది ఇప్పుడు నేను మా పిల్లల్ని బాగా చూసుకుంటే వాళ్ళు నన్ను రేపు ఇప్పుడు ఈ కాలం పిల్లలు చూడరు. ఎందుకంటే మా మనవడు ఉన్నాడు 10 ఏళ్ళప్పుడు. మా అమ్మాయి అడిగిందంట, ఏదా నన్ను శ్రీకాంలో చూస్తామంటే వయసుడా అన్నాడు. అది ఎట్లా అంటే నువ్వు మా అమ్మమ్మని చూసావా అంటే నన్ను నువ్వు చూసావంటే నేను ఎందుకు వయసుడా ఇప్పుడు కాదు వన్ ఆఫ్ ది ఆఫ్టర్ పార్టీ మా అమ్మ అన్నాడు. ఇప్పుడు మేము అంటే ఇంట్లో ఉండి పిల్లల్ని చాలా ఇదిగా చూస్తున్నామండి. ఇప్పుడు పిల్లలు ఉద్యోగానికి వెళ్ళిపోతారు. ముఖ్యంగా తల్లి ఇంట్లో ఉంటే బిడ్డలు చూసుకుంటారు. తండ్రి ఎలాగైనా ఉద్యోగానికి పోతాడు. ఇప్పుడు అంతా తల్లిదండ్రులు ఇద్దరు జాబ్ చేసుకుంటే క్వశ్చన్ ఏంటంటే తల్లి ఇంట్లో ఉంటే అన్ని చూసుకుంటారు. పిల్లోడు రాగా అన్న పెట్టడం కానీ చేయడం కానీ అన్ని చూసుకుంటారు. తండ్రికి అతనికి ఉండదు, స్కోప్ ఉండదు. డబ్బులు ఇస్తాడు, చూస్తాడు, అంతేగాని అంతకంటే ఇప్పుడు తల్లి కూడా ఉద్యోగం చేస్తుంది. ఆ పిల్లలు వాళ్ళు చూడడానికి వాళ్ళకి ఆసరా లేదు. ఆ తర్వాత ఈ రోజులు చదువులు పిల్లల చదువులకి
ఇటు తల్లి బాధపడుతుంది, అటు బిడ్డ బాధపడుతున్నాడు. ఎలాగో పైకి వచ్చాడు అనుకోండి, హాస్టల్కి వెళ్ళిపోతాడు, చదువుకుంటాడు. చదువుకున్నాక వాడికి పెళ్లి చేస్తారు. వాడికి ఎక్కడో ఉంటాడు. ఈ ముసలి వాళ్ళని చూసేది